కొట్టావు బేటా? ఒకే ఒక దెబ్బ 32 పళ్ళు టపేలు రాలిపోయి. ఎవడ్రా వాడు? ఇంకెవరంటే మీ అమ్మాయి గారు ఎవరండి? జిందా నహీ చూడుంగా. ముందు నువ్వు చెప్పాలి. నా కూతురు ఎక్కడ? చెప్తావా లేదా? చెప్పవే, చెప్పు. చెప్పకపోతే ఇక్కడే నీ ప్రాణం తీస్తాను. ఇంత బేవచ్చు గడి కాబట్టి నీ కూతురు నిన్ను కాదని ఇక్కడ నుంచి పారిపోయిందిరా. నువ్వు మమ్మల్ని చంపినా కోసినా ఆ బావమర్దలిద్దరిని వేరు చేయలేవురా. బావమర్దలు? అవునరా, ఆ బావమర్దలను భార్యాభర్తలు చేస్తాను నేను. చూసుకుంటున్నారే. సాబ్, వాడు ఆధారాలు ఏం దొరకలేదు. ఈ ఫోటో మాత్రం దొరికింది. ఏమ్మా, అర్చన అభిషేకమా? పుట్టినరోజు సందర్భంగా అర్చన అభిషేకం రెండు చేయించండి స్వామి. నామ్ క్యా హై బేటీ? హలో, రామ్, కౌండిన్య సూత్రం. ठीक है. థ్యాంక్ యూ అమ్మా. నువ్వు ఇక్కడ ఉంటే అందరూ గుడికెళ్ళేవాళ్ళు. నేను ఆల్రెడీ గుళ్ళోనే ఉన్నాను. నువ్వు జాగ్రత్తగా ఉండు బాబు. ఓకే ఓకే. స్వామి, ఆ రాముడికి సీత జాడ చెప్పావు, ఈ జానకి నా రామ్ జాడ ఎప్పుడు చెప్తావు? ఈ డబ్బుతో మా బావ పేరు మీద అన్నదానం చేయించండి స్వామి. శీఘ్రమేవ కళ్యాణ్ ప్రాప్తిరస్తు. శీఘ్రమేవ కళ్యాణ్ ప్రాప్తిరస్తు. నీకు సర్ప్రైజ్ నా వద్ద కూడా ఇవ్వాలి. అవునా? మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఈ రోజు నా పుట్టినరోజు కాదు. మరి గుళ్ళో పూజ చేయించావు? అదా, మా బావ పుట్టినరోజని. బావా? ఒకడు అన్నయ్య అంటూ వచ్చాడు, నిన్ను చెల్లెమ్మ అంటూ తెచ్చాడు, ఇప్పుడు కొత్తగా బావా అంటున్నావు. మీరంతా కలిసి నన్ను రూమ్ ఖాళీ చేయించేట్టున్నారే. రామా, అతను ఎవరో నాకు తెలీదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు, ఊరు పేరు కూడా తెలీదు. ఆపదలో ఉన్న నన్ను ఆదుకున్నాడు, నాకు తెలియకుండానే దగ్గర అవుతున్నాడు. బావేడి ఎప్పుడు వస్తాడు రామా? అమ్మా, చెప్పు రామా. బయటికి రారా. ఎన్నాళ్ళు ఎవరెవరినో ఊహించుకుంటూ బతికేశావు. నేను నిజం నీ ఎదురుగా నిలబడ్డాను. ఎదుర్కొనే దమ్ముందా? ఆ దమ్ములాకే కదరా దొంగచాటుగా దీప్తిని పెళ్లిపేటల మీద చెట్టుకెళ్ళావు. ఏ పందిట్లో మా పెళ్లి ఆగిపోయిందో అక్కడే దీప్తి మెళ్ళో నేను తాళి కడతాను.